సాయి మీద అంటే ఒక సంద్రం, ఆ సంద్రపు అలల కెరటాలే మన సాయి మీద విజయాల కెరటాల లాంటివి. టీజీ ఈసెట్ లో 2025 సంవత్సరానికి గాను ఈసీఈ బ్రాంచ్ విద్యార్థుల సంచలన ఫలితాలు. వీరు స్టేట్ మొదటి ర్యాంకుతో పాటు టాప్ 10లో 9 ర్యాంకులు సాధించి, టాప్ 50లో 47 ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించింది. అలాగే ప్రతి బ్రాంచ్ లో అత్యుత్తమ ఫలితాలు సాధించి ఈసెట్ అంటేనే సాయి మీద, సాయి మీద అంటేనే సక్సెస్ అనేలా ప్రపంచానికి చాటి చెబుతున్న సంస్థ మన సాయి మీద కోటి హైదరాబాద్. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సాయి మీద కోటి హైదరాబాద్. ఈసెట్ 2025 రిజల్ట్స్ వచ్చాయి. సో గైస్, సాయి మీద కోటి హైదరాబాద్ నుంచి ఈసెట్ ఈసీఈ స్టేట్ ఫస్ట్ ర్యాంక్, మెకానికల్, సివిల్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఎస్పెషలీ ఈసీఈ బ్రాంచ్కి వస్తే టాప్ 50 ర్యాంక్స్లో 48 ర్యాంక్స్ ఫ్రమ్ సాయి మీద కోటి హైదరాబాద్. దీస్ ఆర్ ద వెరీ బెస్ట్ రిజల్ట్స్ ఫ్రమ్ సాయి మీద కోటి హైదరాబాద్. గైస్, ఈరోజు మన స్టూడియోలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈసెట్ ఎగ్జామ్లో, ఈసెట్ 2025 ఎగ్జామ్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ రేవతి ఉన్నారు. తను ఈ స్టేజ్కి రావడానికి తన జర్నీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం తన మాటల్లోనే విందాం. ఆర్ యూ రెడీ? ఎస్, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ రేవతి. థ్యాంక్ యూ సార్. గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా నాన్న పేరు కట్ల యాదగిరి, మా మమ్మీ పేరు కట్ల కవిత, మా చెల్లి పేరు కట్ల అర్చన. వీళ్ళు ఫార్మర్స్ సార్. ఓకే. మా మమ్మీ ఫార్మింగ్ చేసుకుంటూ ఇటు బీడీలు చేసుకుంటూ మమ్మల్ని కష్టపడి చదివించినందుకు మంచి ర్యాంక్ అచీవ్ చేయడం వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉన్నారు సార్. ఓకే. వాళ్ళ ఎఫర్ట్స్ అన్నీ ఒక మంచి, వాళ్ళ ఎఫర్ట్స్ని ప్రూవ్ చేయడం ఇది మంచి అవకాశం అనుకొని కష్టపడి చదివాను సార్. ఓకే, గుడ్ గుడ్. ఎస్, ఎవరికైనా తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు చేసే విజయాలు వాళ్ళ విజయాలుగా వాళ్ళు లైక్ ఫీల్ అవుతారు. దట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, ఇప్పుడు స్కూలింగ్ 10th క్లాస్ వరకు ఎలా ఉంది? నీ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది? 5th నుంచి 10th వరకు టిఎస్ఆర్ చేసి ఎన్సన్పల్లిలో చదివాను సార్. ఓకే. అందులో నాకు 10th లో 10 జీపీఏ స్కోర్ చేశాను. 10 out of 10 జీపీఏ. ఓకే, గుడ్. ఓకే. సో నా క్వశ్చన్ ఏంటంటే 10 out of 10 వచ్చింది కదా, సో వై పాలిటెక్నిక్? అంటే కొంతమంది, అంటే అందరూ అని కాదు, సో కొంతమంది 10th తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వాట్ మోటివేట్స్ అట్లా పాలిటెక్నిక్ సైడ్ నీకు రావాలని ఎలా అనిపించింది? అంటే 2 పాయింట్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రాక్టికల్గా మనం ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేసి నేర్చుకుంటాం సార్, అదొకటి. నెక్స్ట్ మనకి ఇంజనీరింగ్ అంటే ఫ్యూచర్లో ఉండే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్కి ఇక్కడే మనకు ఫౌండేషన్ పడుతుంది. అందుకే మనం ఇంకా ఇక్కడ నుంచి నేర్చుకొని ఫ్యూచర్లో ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు సబ్జెక్ట్ని. సో అందుకని నేను డిప్లొమా చూస్ చేసుకున్నాను సార్. గుడ్. ఇప్పుడు పాలిసెట్లో ఎంత ర్యాంక్ వచ్చింది? 1305 సార్. ఓకే, 1305 వచ్చింది. నెక్స్ట్, ఇక్కడ డిప్లొమా ఏ కాలేజ్లో లైక్ జాయిన్ అయ్యారు? ఐఓఈ సార్, సికింద్రాబాద్. జేఐఓఈ సార్. ఓకే, రైట్. ఇప్పుడు ఇప్పుడు డిప్లొమా ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యావు. సో ఎప్పటి నుంచి ఈసెట్ స్టార్ట్ చేసావు? సార్ నేను సాయి మీద తీసుకుంది 3rd సెమ్లో సార్. 3rd సెమ్ నుంచే ఈసెట్కి ప్రిపేర్ అయ్యావు? ఓకే. ఎస్ సార్. అక్కడే ఆన్లైన్ క్లాసెస్ వినుకుంటూ 5th సెమ్లో ఇక్కడికి ఆఫ్లైన్ క్లాసెస్కి వచ్చాను సార్. సో 5th సెమ్లో నుంచి లైక్ ఆఫ్లైన్ క్లాస్ స్టూడెంట్. ఎస్ సార్. ఓకే, గుడ్. సో గైస్, దీన్ని బట్టి చూస్తే ఈసెట్ ఏదో 5th సెమ్ నుంచి స్టార్ట్ చేస్తే ఈసెట్ లైక్ మనం అచీవ్ చేయగలం అనేది లైక్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో తను రేవతి 3rd సెమ్ నుంచే ఈసెట్ స్టార్ట్ చేసింది, ఆ వర్క్ చేసింది కాబట్టే లైక్ ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు. షూర్. ఇప్పుడు లైక్ 3rd సెమ్ నుంచి లైక్ నువ్వు ఈసెట్కి ప్రిపేర్ అవుతూ ఉన్నావు. ఇక్కడ ఈ కాలేజ్ లైక్ జిఐఓఈ కాలేజ్ ఎంతవరకు నీకు లైక్ ఆ ఎన్విరాన్మెంట్ సపోర్ట్ చేయడం కానీ ఎలా, కాలేజ్ గురించి ఇంకేమైనా చెప్తావా? సార్ ఐఓఈ కాలేజ్లో అట్మాస్ఫియర్ కూడా బాగుంటుంది సార్. అక్కడ ఉండే ఫ్యాకల్టీ చాలా మోటివేట్ చేసేవారు సార్. నెక్స్ట్ మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేష్ సార్ అంటే సబ్జెక్ట్ని మంచిగా ఎట్లా అంటే మనము ప్రతి ఒక్క పాయింట్ని అనలైజ్ చేసుకుని చదవాలి,
ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్స్ అని నోట్స్ రాపిచ్చేవారు సార్. అక్కడ మాకు చాలా హెల్ప్ అయింది. అక్కడే ఫౌండేషన్ అంటే నోట్స్ కానీ మంచి అంటే నెక్స్ట్ ఎట్లా ప్రిపేర్ కావాలో చెప్పారు సార్. నెక్స్ట్ నాయక్ సార్ అంటే ఈ సెట్ వైపు ఇట్లా వెళ్ళాలి అని చాలా ఆపర్చునిటీస్ గురించి చెప్పేవారు సార్. నెక్స్ట్ శ్రీనివాస్ సార్ అయితే క్లాస్కి వచ్చి ఈ సెట్కి ప్రిపేర్ అవ్వండి అని కొన్ని ఎంసీపీ సబ్జెక్ట్ కూడా మాకు చెప్పారు సార్. మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ అడగడం వల్ల మాకు ఎంత సబ్జెక్ట్ ఉంది మా దగ్గర ఆన్సర్ చేయడం వల్ల మాకు కొంచెం ఇంప్రూవ్మెంట్ కూడా అయింది సార్. నెక్స్ట్ పుష్యం మేడం చాలా టీచర్స్ మాకు హెల్ప్ చేశారు. సో కాలేజీ నుండి ఎంతగానో మీకు హెల్ప్ చేసింది. ఎస్ డెఫినెట్లీ. సో GIOE కాలేజ్ స్టాఫ్ అండ్ టీమ్ మెంబర్స్ వాళ్ళ లైక్ ఎఫర్ట్స్ మీకు ఎంతగానో హెల్ప్ చేశాయి అంటావు. గుడ్. సో ఓకే, ఇప్పుడు 5th సెమ్లో ఈ సెట్ జాయిన్ అయ్యి ఈ 5th సెమ్లో జాయిన్ అయిపోయింది. ఫస్ట్ స్పెల్ సెకండ్ స్పెల్ జాయిన్ అయ్యి రైట్. ఆ ఫస్ట్ 6 months ఏదైతే నువ్వు డైలీ లైక్ ఆఫ్లైన్కి వచ్చావు, ఈ 6 months వచ్చావు. సో డైలీ రొటీన్ ఎలా ఉంది ఈ 6 monthsలో? లైక్ మార్నింగ్ టు ఈవినింగ్ నీకు ఇక్కడ క్లాసెస్ ఎలా జరిగాయి? నీ డైలీ రొటీన్ ఎలా ఉంది? అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఫీలింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి మీదకి రాగానే ఇంతమంది అంటే ఇంత స్టూడెంట్స్ చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఇంతమందిలో నాకు ఫస్ట్ ర్యాంక్ అంటే నేను ర్యాంక్ అచీవ్ చేయగలనా అని ఫీల్ అవుతారు సార్. కానీ అది పక్కన పెట్టేసి మన ఎఫర్ట్స్ ని చూపించాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎగ్జామ్స్ రాయడం వల్ల మనకి అంటే ఎంత సబ్జెక్ట్ వచ్చింది అప్పుడే తెలిసిపోతుంది సార్. సో దానివల్ల మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. కరెక్ట్. నెక్స్ట్ అంటే నేనేమంటానంటే ఇప్పుడు లైక్ ఒక రోజు తీసుకుంటే సాయి మీద కోటి హైదరాబాద్లో ఒక రోజు ఎలా ఉంటుంది? క్లాస్ తర్వాత లైక్ మార్నింగ్ క్లాస్ ఉంటుంది, దాని తర్వాత ఆ యూనిట్ అయిపోయిన వెంటనే ఎగ్జామ్ ఉంటుంది, అది ఆ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు క్లాసెస్ అనేవి బోరింగ్ ఉండేవి సార్, ఇంట్రెస్టింగ్ ఉంటాయి, ఇంకా కొంచెం వినాలి. నెక్స్ట్ అంటే అసలు బోరింగ్ అనేది ఉండదు. మళ్ళీ మీరే సార్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ అయిపోగానే ఒక స్టోరీ చెప్పుకుంటే ఇంకా అంటే ఇంట్రెస్ట్ పెంచుతారు సార్. అట్లా తర్వాత మళ్ళీ ఆ సబ్జెక్ట్ ఆ క్లాసెస్ విన్నది ఎంత అర్థమైంది, ఎంత దాన్ని మనకి ఎంత ఎక్స్ప్లోర్ చేసాము, దాని నుంచి వెళ్ళి మనకి మన నాలెడ్జ్ ని తెలుసుకోవడానికి ఎగ్జామ్ పెట్టడం వల్ల ఎంతగానో హెల్ప్ అవుతుంది సార్. ఓకే. సో 6 months అటెండ్ అయ్యావు. సో ఎన్ని రోజులు నువ్వు ఈ 6 monthsలో ఏదైనా ఒక రోజు కానీ 2 days కానీ ఎప్పుడైనా నువ్వు లీవ్ పెట్టావా? మోస్ట్లీ ఒక 2 days సార్. అంతే. 6 monthsలో ఓన్లీ 2 days. ఓ సో గైస్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 6 monthsలో 2 days. సో అంత రెగ్యులర్గా ఉంది కాబట్టే తను గేట్ లైక్ ఈ సెట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి అది కూడా ఒక రీజన్ అని ఖచ్చితంగా చెప్పగలం. ఓకే. సో ఫస్ట్ 6 months అయిపోయింది, లైక్ మళ్ళీ యూ వెంట్ టు GIOE. సో మళ్ళీ బ్యాక్ టు 6th sem. సో ఉన్నప్పుడు ఈ 6 months ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు ఆన్లైన్లో వీడియోస్లో అదంతా మనకి ఇంటరాక్షన్లో ఉన్నా కూడా నువ్వు కాలేజ్కి వెళ్ళిపోయావు. అప్పుడు ఆ లాస్ట్ 6 months మ్యాక్సిమం కొంతమంది పిల్లలు డీవియేట్ అవ్వడం కానీ అలా జరుగుతుంది జనరల్గా. సో ఆ 6 monthsని అంటే ఒక పక్క 6th semester ప్రాజెక్ట్ ఇవన్నీ, ఇంకొక పక్క ఈ సెట్, ఈ రెండింటిని నువ్వు ఎలా బ్యాలెన్స్ చేసావు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఒక టైం టేబుల్ ని ప్రిపేర్ చేసుకున్నాను సార్. నువ్వే ఓన్ గా ఒక టైం టేబుల్ చేసుకున్నావు? ఎస్ సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మ్యాథ్స్ నెక్స్ట్ ఒక ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సార్. డైలీ ఒక మ్యాథ్స్ 2 chapters నెక్స్ట్ ఇంజనీరింగ్ 1 chapter కంప్లీట్ చేద్దామని ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నా సార్. మళ్ళీ టెస్ట్ సాయి మీదలో ప్రతిరోజు టెస్ట్ ఉండేది సార్, టెస్ట్ సిరీస్. ఆ టెస్ట్ కి కొంత టైం అలొకేట్ చేసుకొని మేనేజ్ చేసేదాన్ని సార్. సో నాకు ఇటు మ్యాథ్స్ కంప్లీట్ అయింది, ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ టోటల్గా కంప్లీట్ చేసుకున్నాను సార్. ఓకే, వెరీ గుడ్. సో గైస్ లైక్ ఈ లాస్ట్ 6 months ఏదైతే ఉందో ఆన్లైన్ టెస్ట్ సిరీస్ నీకు ఎంతగానో హెల్ప్ చేసింది. సో దట్ అక్కడ మిస్టేక్ జరుగుతుంది నీకు నువ్వు చేసుకుంటూ కాన్ఫిడెన్స్ బిల్ట్ అవుతూ వచ్చింది. ఓకే. ఇప్పుడు ఎంపీసీ ఇంజనీరింగ్ ఉంది. ఎంపీసీలో లైక్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్లో నియర్లీ 10 subjects ఉన్నాయి. వీటికి సో నువ్వు చెప్పిన ప్రిపరేషన్ ప్రకారం ఒక ఎంపీసీ సబ్జెక్ట్, ఒక ఇంజనీరింగ్ సబ్జెక్ట్తో చూసుకుంటూ వెళ్ళావు, రైట్? ఇప్పుడు లైక్ ఈసెట్ జర్నీ నువ్వు 3rd sem నుంచి స్టార్ట్ చేస్తావు. ఇప్పటి వరకు అంటే టిల్ ఎగ్జామ్ ఈసెట్ ఎగ్జామ్ డేట్ వరకు ఈ నియర్లీ ఇది ఒక దాదాపుగా ఒక 2 years వరకు ఉంటుంది. ఈ 2 yearsలో లైక్ ఎన్నో డిస్టర్బెన్సెస్ జరుగుతాయి. అవి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే డైవర్షన్స్ అవ్వచ్చు, కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ మనకి రాకపోవచ్చు, సెమిస్టర్ కావచ్చు, మిడ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇలా ఎన్నో లైక్ డైవర్షన్స్ ఉంటాయి. ఇన్ని డైవర్షన్స్ని ఓవర్కమ్ చేసి ఇంత ఫోకస్డ్గా
ఉండడానికి నీకు ఎలా, అంటే నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు ఇంత ఫోకస్గా ఉండడానికి? మెయిన్లీ 5th సెమ్ 6th సెమ్ చాలా ఫోకస్గా ఉన్నాయి సార్. ఓకే. ఇక్కడ నేను మొత్తం అంటే 3rd సెమ్ 4th సెమ్లో క్లాసెస్ విన్నాను, నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను సార్. నెక్స్ట్ 5th సెమ్ 6th సెమ్లో అది రివిజన్ చేసుకుంటూ నెక్స్ట్ క్లాసెస్ ఇక్కడ మళ్ళీ టెస్ట్ అదే రాశాను సార్. నెక్స్ట్ మొబైల్లో అంటే పీవైక్యూస్ వేసుకుంటూ అంతే సార్. ఎక్కువ డైవర్షన్స్ అవన్నీ అవాయిడ్ చేశాను సార్. సో అంటే నీకు నువ్వే ఈ సబ్జెక్ట్స్ అంతా బిజీ అయిపోయావు. అంతే సార్, వెరీ గుడ్. సో ఇప్పుడు ఈసెట్ విషయానికి వస్తే ఈసెట్ 2025లో మన తెలంగాణ టీజీ ఈసెట్లో నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి సార్? మ్యాథ్స్లో 44 సార్. మ్యాథ్స్ 44. ఓకే. నెక్స్ట్ ఫిజిక్స్ 20 సార్. కెమిస్ట్రీ 18. ఇంజనీరింగ్ 82 సార్. ఇంజనీరింగ్ 82. ఎస్ సార్. ఓ, వెరీ గుడ్. సో ఇప్పుడు టోటల్ నీకు బ్రాంచ్ ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కూడా. ఎస్ సార్. ఎస్ గైస్, ఇట్ ఈస్ వెరీ వెరీ రేర్. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు స్టేట్స్లో ఫస్ట్ ర్యాంకర్ రేవతి, అండ్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఆల్సో ఫస్ట్ ర్యాంక్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ ఈసెట్ 2025. రైట్. ఇప్పుడు నీకు వచ్చిన మార్క్స్ చూస్తే 164 వచ్చాయి. ఈ 164కి మనం చూసుకున్నట్లయితే అంటే టోటల్గా 200 మార్క్స్ ఉన్నాయి. ఈ 164 అంటే ఈ నియర్లీ సమ్ 30+. ఎస్, యు ఆర్ ద బిగ్గెస్ట్ అచీవర్, యు ఆర్ ద టాప్ ర్యాంకర్. బట్ ఇక్కడ నీకు ఎక్కడ లైక్ ఈ 30 మార్క్స్ ఎక్కడ మిస్ అయ్యాయి, ఎక్కడ బెటర్మెంట్ చేసింటే బాగుంటుంది ఎగ్జామ్ తర్వాత నీకు ఎక్కడెక్కడ అనిపించింది? మెయిన్గా ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో సర్క్యూట్ థియరీ సార్. అంటే ఆ ప్రాబ్లమ్స్ కొంచెం ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఉంటే అవి కూడా మొత్తం చేసేదాన్ని అనిపించింది. బట్ అయినా కూడా ఇంజనీరింగ్ లో 100కి 82 మార్క్స్ అనేది కూడా ఇట్స్ బిగ్గెస్ట్ మార్క్. నెక్స్ట్ కెమిస్ట్రీలో సార్. కెమిస్ట్రీ. ఎస్ సార్. అంటే క్వశ్చన్స్ అనేటివి కొంచెం క్లారిటీగా మంచిగా చదివి తర్వాత ఆన్సర్ చేయాలని ఒక నేర్చుకున్నా సార్. ఓకే. నెక్స్ట్ ఓకే, ఆన్లైన్ టెస్ట్ సిరీస్ నువ్వు రాస్తాను అంటున్నావు. లాస్ట్ 6 months కావచ్చు, ఇది ఫస్ట్ 6 monthsలో ఆఫ్లైన్ టెస్టులు కావచ్చు. టోటల్గా నువ్వు మార్క్ టెస్ట్లు ఎన్ని అటెంప్ట్ చేస్తుంటావు? ఆల్మోస్ట్ అన్ని అటెంప్ట్ చేసిన సార్. ప్రతిదీ చేసావు. ఎస్ సార్. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు మన విషయానికి వస్తే ఏదైతే ఇప్పుడు మనం ఈసెట్ 2025 యు ఆర్ ద ర్యాంకర్, యు ప్రూవ్డ్ టు ద వరల్డ్. ఎస్. ఇప్పుడు నెక్స్ట్ జర్నీ ఏమన్నా ప్లాన్ చేసుకున్నావా? నెక్స్ట్ ఏం చేయాలి, గోల్ ఏమన్నా పెట్టుకున్నావా? అంటే ఫస్ట్ ఈసీనే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా సార్. ఓకే. నెక్స్ట్ ఒక మంచి ఇంజనీర్ కావాలని ఓకే, కోర్ జాబ్ చేద్దాం అనుకుంటున్నావు. సో ఇట్లా సాఫ్ట్వేర్ కాకుండా ఈసీ కోర్ జాబ్ చేద్దాం అనుకుంటున్నావు. గుడ్ గుడ్. నెక్స్ట్ మనకి ఈ పర్టికులర్ దానికి చూస్తే ఈ ఈసెట్లో మన సాయి మీద ఈసెట్ కోటింగ్ హైదరాబాద్, లైక్ ఖచ్చితంగా ఈ జర్నీలో మీ పేరెంట్స్ సపోర్ట్ కానీ, మీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ, లైక్ జిఐఓఈ కాలేజ్ స్టాఫ్ మెంబర్స్ కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. బట్ వెరీ పర్టికులర్గా సాయి మీద కోటి హైదరాబాద్ ఈ రోల్ లైక్ ఈ ఫస్ట్ ర్యాంక్ సాధించడానికి ఎంత బాగా ఉపయోగపడిందో నువ్వు అనుకుంటున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి మీద అంటే ఒకటి ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ సార్. ఇక్కడికి వస్తే అంటే క్లాసెస్ వినడం తప్ప నెక్స్ట్ ఎగ్జామ్స్ రాయడం తప్ప వేరే ఆలోచన అనేది రాదు. నెక్స్ట్ క్లాసెస్ అంటే ఒక ఎగ్జైట్మెంట్గా ఉంటుంది సార్ వినాలని. నెక్స్ట్ ఫస్ట్ ఇంకా క్లాసెసే కాకుండా మధ్యలో మోటివేషన్స్ కానీ మళ్ళీ నెక్స్ట్ ర్యాంకర్స్ సిస్టర్స్, మా ప్రీవియస్ సిస్టర్స్ని వాళ్ళని కొంచెం అంటే మాకు మోటివేషన్ ఇప్పిస్తారు సార్. అట్లా కొంచెం మేము ఇక్కడ మోటివేట్ అయినాం సార్. నెక్స్ట్ ఇక్కడ కూడా చాలా మంది స్టూడెంట్స్ మంచి ర్యాంక్స్ని అచీవ్ చేశారు సార్. వాళ్ళ నుంచి కూడా మేము కొంచెం గైడెన్స్ ఎట్లా మేము ప్రిపేర్ కావాలి అవన్నీ నేర్చుకున్నాం సార్. నెక్స్ట్ ఇంకా క్లాసెస్ గురించి అంటే ఒక్కొక్క టీచర్ ఎట్లా చాలా మంచి నోట్స్ కానీ నెక్స్ట్ బిట్స్ పీవైక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసారు సార్. నెక్స్ట్ ఆ పీవైక్యూస్ నుంచి మళ్ళీ క్వశ్చన్స్ కొన్ని రాని ఉంటే ఏమైనా డౌట్స్ క్లారిఫై చేసేవారు సార్. అట్లా టీచర్స్తోని కొంచెం మంచిగా అంటే వాళ్ళతోని ఎక్స్ప్లెయిన్ చేయించుకోవడం వల్ల ఇంకెక్కువ గెయిన్ చేసినాం సార్ నాలెడ్జ్. ఓకే, గుడ్. సో ఇప్పుడు లైక్ ఎవరైతే ఈసెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు డిప్లొమా ఫస్ట్ ఇయర్ అవ్వచ్చు, సెకండ్ ఇయర్ అవ్వచ్చు, థర్డ్ సెమ్ స్టూడెంట్ అవ్వచ్చు, ఫిఫ్త్ సెమ్ స్టూడెంట్ అవ్వచ్చు, ఈసెట్ అచీవ్ చేయాలి అని వచ్చే ఆ ఆస్పిరెంట్స్కి ఒక టాపర్గా నువ్వు ఇచ్చే ఏమన్నా సజెషన్స్ కావచ్చు, టిప్స్ అవ్వచ్చు, ఇవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టైం వేస్ట్ చేయొద్దు సార్.
టైం అనేది మనం మంచిగా ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఇంత యూటిలైజ్ చేసుకోవాలని ఒక టైం టేబుల్ని ప్రిపేర్ చేసుకోవాలి సార్. నెక్స్ట్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మ్యాథ్స్కి అయితే ఒక్కొక్క చాప్టర్కి సంబంధించిన ఫార్ములాస్ అనేటి ఒక నోట్స్ సపరేట్ పెట్టి దానిలో నోట్ చేసుకోవాలి సార్. నెక్స్ట్ సో ఇప్పుడు మ్యాథ్స్ అలా చేసావు, ఫిజిక్స్ ఎలా చేసావు? ఫిజిక్స్ ప్రాక్టీస్ చేయాలి సార్. మోస్ట్ పీవైక్యూస్ చేయాలి సార్. ఫిజిక్స్ పీవైక్యూస్. నెక్స్ట్ కెమిస్ట్రీ కూడా పీవైక్యూస్. నెక్స్ట్ ఇంజనీరింగ్ కి కొన్ని సబ్జెక్ట్స్ ఈడిసి స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి సార్. వాటిని ఎక్కువ టైమ్స్ రివిజన్ చేయాలి. నెక్స్ట్ మ్యాథ్స్ చాలా టైమ్స్ రివిజన్ చేయాలి. నెక్స్ట్ మ్యాథ్స్లో ఏంటంటే మనకి ఫాస్ట్నెస్ అనేది చాలా అవసరం. నెక్స్ట్ ఫాస్ట్నెస్తో పాటు మనం అక్యురసీ కూడా ఇంపార్టెంట్ సార్. అక్యురసీ అండ్ ఫాస్ట్నెస్ ఇవి రెండిట్లని మనము మెయిన్గా ఎక్కడికి ఏం చేయొచ్చు అంటే టెస్ట్ సిరీస్ అండ్ మార్క్ టెస్ట్ రాయడం వల్ల మనం ఎంత టైంలో ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతామని మనకు అక్కడే తెలిసిపోతుంది. దానివల్ల మనకి ముందే అంటే మార్క్ టెస్ట్లలోనే మనకు తెలిసిపోతుంది ఎంత ర్యాంక్ మనం అచీవ్ చేయొచ్చు అని మనకు అక్కడే తెలిసిపోతుంది సార్. ఇప్పుడు ఆన్లైన్ టెస్ట్ సిరీస్ నువ్వు రాసేటప్పుడు లాస్ట్ 1 month ఎలాగైతే మనం 10 గ్రాండ్ టెస్ట్లని మార్క్ టెస్ట్లని లైక్ ఈ 6 months కోచింగ్ ఎంతైతే ఉంటుందో ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా అంతే వెయిటేజ్ ఉంటుంది. నువ్వు అప్పుడు అక్కడ ర్యాంక్ తీసుకునేటప్పుడు అక్కడ వచ్చిన ర్యాంక్కి ఈసెట్ ర్యాంక్కి ఆ మార్క్స్కి ఏమైనా నీకు అక్కడ కంపారిజన్ కనపడిందా? ఎస్ సార్. ఒక 10 మార్క్స్ 15 మార్క్స్ ఇక్కడనే ఎక్కువ వచ్చినాయి సార్ ఈసెట్లో. ఈ సెట్లోనే ఎక్కువ వచ్చాయి. సో ఇక్కడ మనకి ఏదైతే ఆన్లైన్ టెస్ట్ ఉందో అది నీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. సో గైస్ ఇప్పుడు తను చెప్పిన మాటల్లో లైక్ మనం కనుక సమ్మరైజ్ చేస్తే సో ప్రతి సబ్జెక్ట్కి తను షార్ట్ నోట్స్ రాసుకుంది. ప్రతి టాపిక్కి ప్రతి డే తను ఒక షెడ్యూల్ చేసుకుంది. తనే ఓన్ టైం టేబుల్ చూసుకుంది. తన కంఫర్ట్ బట్టి ఒక మ్యాథ్స్ సబ్జెక్టు ఒక ఇంజనీరింగ్ సబ్జెక్టు ఆ విధంగా షెడ్యూలింగ్ చేసుకొని ఎస్పెషలీ స్పీడ్ అండ్ యాక్యురసీ. వెరీ ఫాస్ట్ ఉండి యాక్యురసీ తప్పున్నా నో యూస్, యాక్యురసీ ఉండి స్లోగా చేసినా నో యూస్. సో యాక్యురసీ స్పీడ్ ఇవన్నీ తను మెయింటైన్ చేసి ఇలా హార్డ్ వర్క్ చేసింది కాబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈసెట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఎస్, ఇన్ని లైక్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ ఇంజనీరింగ్ ఎంపీసీ సబ్జెక్ట్స్ అన్నిట్లో నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటిది? డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సార్. ఓకే, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఎలా సార్? ఇక్కడ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ శశికాంత్ సార్ చెప్పారు సార్. ఓకే సార్ ఏంటిదంటే లాజిక్ని ఎట్లా అప్లై చేయాలి, మళ్ళీ దాన్ని ఎంత ఫాస్ట్గా వేయాలని షార్ట్ కట్ నేర్పించేవారు సార్. మళ్ళీ ఆ స్పీడ్నెస్ తోని మనకి లాజిక్ అనేది మంచి అంటే క్వశ్చన్ ఎట్లా అర్థం చేసుకొని ఎట్లా ఆన్సర్ చేయాలనేది సార్ దగ్గర నుంచి నేర్చుకున్నారు సార్. సార్ క్లాస్ అంటే ఎట్లా అంటే మనం ఒక క్వశ్చన్ని ఈజీగా ఒకసారి చూస్తే సరిపోతుంది సార్. అంటే మనం చేసేస్తాం, అది ఈసెట్ వరకు కూడా గుర్తుంటుంది సార్. అంత అంటే ఎనర్జెటిక్ గా చెప్తారు సార్. నెక్స్ట్ అంటే సార్ అయితే మోటివేషన్ ఇస్తారు సార్. చాలా అంటే సార్ దగ్గర నుంచి వెళ్ళి క్లాస్ కి వస్తుందంటే అందరికి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అది ఎవరికైనా గైస్ లైక్ రేవతికి క్లాస్కి వచ్చేటప్పుడు శశికాంత్ సార్ ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సేమ్ మా ఫ్యాకల్టీ టీమ్ మెంబర్స్ కూడా స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా శశికాంత్ సార్ అనేది ఒక బిగ్ పాజిటివ్ ఎనర్జీ అనేది. ఎస్ రేవతి, ఐ అగ్రీ విత్ యూ ఈ పాయింట్ దగ్గర మాత్రం. సో గైస్ ఇది తన సక్సెస్ స్టోరీ. సో రేవతి, వీ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.